శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇది నాగవంశీ గారు రీసెంట్‌గా సక్సెస్ మీట్‌లో ఏమన్నారంటే, అసలు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్క సినిమా కూడా రాజమౌళి గారు తీసిన సినిమా లాగానే ఉంటాయనుకుంటున్నారా? సో కొన్ని ఈ మాలా చిన్న సినిమాలొస్తాయి, కొన్ని పెద్ద సినిమాలొస్తాయి. సో దాంట్లో ఉన్న కంటెంట్‌ని చూడాలి గానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆ సినిమాలో లెవెల్‌లో ఊహించి ఇష్టం ఉన్నట్టుగా రేటింగ్ ఇవ్వకండి అని చెప్పేసి కొంచెం గట్టిగా స్పందించారు. దాని గురించి మీరేమంటారు? కరెక్టే కదండీ. ఇప్పుడు ఇంత కష్టపడి, ఇంత డబ్బు పెట్టి ఒక సినిమా తీసి, ఇప్పుడు నటన అనేది ఎవరు చేసినా నటనే. అవును. అయితే నటనకి ఒక పరిధి ఉండదు. కొంతమంది చాలా అద్భుతంగా చేయొచ్చు, కొంతమంది యావరేజ్‌గా చేయొచ్చు, కొంతమంది అబోవ్ యావరేజ్‌గా చేయొచ్చు. అవును. ఎలా చేసినా సినిమాని విజయవంతం చేసేది ప్రేక్షకులు. అవును. అయితే ఇప్పుడు నేను సినిమా చూసి కమెంట్ చేసేసాననుకోండి, మీరు నమ్ముతారో లేదో, నేను ఒకసారి ఇప్పుడు కాదు, నేను చదువుకునేటప్పుడు అప్పుడు కొన్ని సినిమాలు నచ్చేవి కాదు. సహజం ఓకే. కదా! అవును. ప్రతి వాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చకపోవచ్చు. కొంచెం విలువలు ఇవన్నీ ఉండేవన్నమాట. ఒక సినిమా గురించి నేను కమెంట్ చేశా, ఏంటి సినిమా ఏం బాలేదని. అప్పుడు పోసా అని నాకు ఫ్రెండ్. ఓకే. ఈ మాట అంటే ఇప్పుడు బాగోదు. అంటే నాకు సీనియర్ గానీ, తను మెడ్రాస్ యూనివర్సిటీలో సీట్ ఇప్పించింది నేను అప్పట్లో, ఓకే. అంటే చెప్పి. సో అట్లా నాకు పరిచయం. తను తిట్టాడు నన్ను. హ్మ్. ఏమనుకుంటున్నావు, అంత గబుక్కున అట్లా సినిమా బాగోలేదంటావు నువ్వు, ఎంత కష్టపడి తీస్తారు, యూ కెనాట్ సే లైక్ దట్ అన్నాడు. ఆ తర్వాత యెస్ ఐ రియలైజ్డ్, తను చెప్పింది కరెక్ట్ కదా, మనం ప్రతిదీ వెంటనే ఒక కమెంట్ చేసేయకూడదు తొందరపడి. హౌ టు థింక్ ట్వైస్ బిఫోర్ గివింగ్ ఏ స్టేట్మెంట్ అని. ఎందుకంటే మనం మంచి తీసుకోవాలండి. తను అదే అన్నాడు, ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతారు, ఎంత డబ్బు పెడతారు, నువ్వు ఎందుకు ఆలోచించలేదు దుర్గా అన్నాడు. అప్పుడు హార్డ్లీ 22, 23 ఏళ్ళు, ఏం తెలుస్తుంది. కానీ ఐ రియలైజ్డ్, నేను అనేది అది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, నాగవంశీ గారి మాటల్లో తప్పు లేదు. ఓకే. ఆయన అన్నది కూడా కరెక్ట్. అన్ని బాహుబలి రేంజ్ లో ఉండవు కదా, అందరూ రాజమౌళిలు అవ్వరు కదా, నాగవంశీలో అవుతారు. కాబట్టి అంటే కానీ ఇంకొకటండి, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు మామూలుగా పేపర్లు ఛానల్స్ ఉండుంటే విషయం వేరేగా ఉండేది. ఓకే. ఇదివరకు అప్పుడు రెస్పెక్ట్ ఉండేది మనకి, వాళ్ళు కూడా మనతో స్పందించేవాళ్ళు, హీరోలు కూడా మనకి ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ జరిగేవి. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చేసిందో, యూట్యూబ్స్ వచ్చేసి, ప్రతివాడు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను జర్నలిస్ట్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు, ఓకే. అక్షరముక్క రానివాడు జర్నలిస్ట్ అయిపోయాడని. అందులో సందేహం లేదు. 100% నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి నేను ఓటేస్తా. జర్నలిజం అనేది మాలాంటి వాళ్ళు ఎంత కష్టపడి, మాకు ఎంత రెస్పెక్ట్ ఉండేదండి. ఈరోజు ఆ రెస్పెక్ట్ పాడు చేస్తున్నది కొంతమంది వల్ల, మాకు కూడా రెస్పెక్ట్ ఓకే. లేకుండా పోయింది కదా. కాబట్టి ప్రతిదానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలండి. యూట్యూబ్స్ వచ్చాక మేము మాత్రం జర్నలిస్టులం కావా అంటే, మీలో కూడా ఇప్పుడు మనకి ఏరతారు కదా, అవును. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అవును. అట్లాగా యూట్యూబ్ ఛానల్స్ కూడా అలా ఒక గ్రేడింగ్ ఉండాలేమో, మనకు తెలీదు. ఓకే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, అసలు ఒక 1 వీక్ రివ్యూస్ ఇవ్వద్దు, ఎలౌ చేయొద్దు. సినిమా ఇప్పుడు వీకెండ్కి రిలీజ్ అవుతుంది కదండి, అవును. శుక్రవారం రిలీజ్ అనుకుందాం. శుక్ర, శని, ఆది, సోమ, బుధవారం వరకు ఆగండి. హ్మ్. నెక్స్ట్ వీకెండ్కి మీరు రివ్యూస్ ఇవ్వండి. ఆలోగా మీకు ప్రజల పల్స్ తెలిసిపోతుంది, ఓకే. ప్రేక్షకులు ఏం చెప్తున్నారు, నిజంగా వీళ్ళు అప్పుడు నిజంగా జెన్యూన్ గా వస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఒకటి మేడం, అంటే ఆ రివ్యూస్ ఏ విధంగా ఇస్తారు? మళ్ళీ అదే సోషల్ మీడియా ద్వారానే వస్తాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు నేను అన్నది మీకు అర్థం కావట్లే. సినిమా రిలీజ్ అవ్వగానే మీరు రివ్యూ ఇచ్చేస్తే, ఇప్పుడు మీకు ఇష్టమైతే మీరు మంచిగా ఇస్తారు, అవును. నాకు ఇష్టం లేకపోతే నేను చెడుగా ఇస్తా. దాని ఇంపాక్ట్ సినిమా చూసేవాడి మీద ఉంటుంది. ఓకే. ఇదివరకు అలా చూడలే కదా సినిమాలు. సినిమాలు ఎలా చూసేవాళ్ళు, బండి వెళ్ళేది, కాగితాలు వేసేవాళ్ళు, వెంటనే ఆ పాంప్లెట్ చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు మనకి టీవీలో ఇగో ఈ రోజు రిలీజ్ ఇదని చెప్తారు కదా, లెట్ దెమ్ గో. వాళ్ళు డిసైడ్ చేసుకుని మౌత్ పబ్లిసిటీ రానివ్వండి. ఇది బాగుంది బాగోలేదు ప్రేక్షకుడే చెప్తాడు. మీకు మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీనే లేదు. అవును మేడం. కాబట్టి ఒక వారం అసలు మీరు రివ్యూస్కి అవకాశం ఇవ్వకండి. సినిమా తనంతట తాను బతుకుతుంది అప్పుడు. అది మంచో చెడో అప్పుడు మీకు ఇట్లా నిర్మాతలు కూడా లేకపోతే డైరెక్టర్స్ కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు. వాడెవడో ఇలా రివ్యూ ఇచ్చాడు, వీడెవడో ఇలా ఇచ్చాడు, దానివల్ల సినిమా అంటే చూడకుండా కూడా రివ్యూస్ ఇస్తారు. దట్ ఈస్ కరెక్ట్. నేను ఒక వస్తువు వెళ్ళి కళ్ళతో చూడకుండా, లేదు ఒక సినిమా కళ్ళతో చూడకుండా నేను ఎట్లా జడ్జి చేస్తా చెప్పండి. ఓకే, అనుభవం మీద జడ్జిమెంట్ వస్తుంది, నేను అది కూడా కాదన్ను. కానీ అది పద్ధతి కాదు కదా. మనం టికెట్ కొనుక్కుని వెళ్ళి ఒక సినిమా చూసి జెన్యూన్ గా రివ్యూ ఇవ్వటం వేరు, అందరూ ఇచ్చిన దాన్ని మొక్కలు చూసేసి నేను
ఆ ముక్కల ఇవ్వడం మీద లేదు. నా అభిప్రాయం చెప్పడం అనేది అది వేరు. ముక్కలుగానే ఉంటుంది. అవును. సినిమా కూడా ముక్కలైపోతుందిగా. అవును. కాబట్టి ఇవాళ నాగవంశీ గారు చెప్పిన దానికి నేను అగ్రి అవుతానండి. ఇంక మీదట అంటే నాగవంశీ గారనే కాదు, ఇది దిల్ రాజు గారు లాంటి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. ఓకే. ఎందుకంటే ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్ కాబట్టి ఒక 1 వీక్ రివ్యూస్ ఆపేసి సినిమాకి, ఆ తర్వాత లెట్ దెమ్ గివ్. 1 వీక్ తర్వాత వాళ్ళు ఇచ్చారనుకోండి, ఆ ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు అంతవరకే. ఓకే. నా ఉద్దేశం అయితే అది. మేడం ఇప్పుడు ఆ అభిప్రాయాలు కూడా మళ్ళీ ఏ విధంగా బయటకు వస్తాయి అనుకోవచ్చు మేడం? అప్పుడు రానివ్వండి. అప్పుడు యూట్యూబ్‌లో వస్తాయో, ఛానల్స్‌లో వస్తాయో, పేపర్‌లో వస్తాయో రానివ్వండి. ఉమ్. కానీ ప్రజలు ఆల్రెడీ దే హావ్ డిసైడెడ్ ఈ 1 వీక్‌లో. ఓకే. వాళ్ళకి 4 రోజుల్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, ఈ అవును. సినిమా బాగుంది, బాగోలేదు. శుక్రవారం సినిమా నచ్చింది అనుకోండి, వీకెండ్‌కి వెళ్తారు. అవును. మీకు కలెక్షన్స్ వచ్చేస్తాయి. అవునా కదా? ఓకే. దాని ఇంపాక్ట్ కొనసాగుతుంది. నెక్స్ట్ వీక్ మీరు ఏ రివ్యూ ఇచ్చినా ప్రజలు పట్టించుకోరు. మీకు ఓకే. ఆల్రెడీ ఏదైతే మౌత్ పబ్లిసిటీ అయిందో అవ్వాలా? అది క్యారీ ఫార్వర్డ్ అవును. అవుతుంది. కొన్నిసార్లు దాన్ని మించి కూడా సినిమా హిట్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఒక సినిమా అనేది ఓకే బాగుంది అని ఒక టాక్ వచ్చాక ఎవడో ఏదో నెగిటివ్ రాస్తే కరెక్టే. ఒక సినిమా చూస్తే మనకి రకరకాల సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా అక్కడ ఏదో కేజీఎఫ్ గుర్తుకొచ్చింది, ఇక్కడ ఏదో ఇంకేదో గుర్తుకొచ్చింది. సాలార్. చాలా రివ్యూస్ వచ్చాయి, కాదని అంటలే. ప్రతి సినిమాకి ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అవును. సో మనకి నచ్చితే చూడాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ నచ్చితే చూస్తారు, లేదు ఆ హీరోయిన్ ఎవరో నచ్చితే చూస్తారు, లేదా డైరెక్టర్ నచ్చితే చూస్తారు, లేదు ఇదేది కాదు ఈ వారం ఒక కొత్త సినిమా వచ్చింది మనం చూడాలి అని చూశాక జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి సినిమాని ఇంకో సినిమాతో కంపేర్ చేయడం, ప్రతి డైరెక్టర్ని ఇంకో డైరెక్టర్తో కంపేర్ చేయడం అవసరం లేదండి. ఓకే. ఆ సినిమాని ఆ సినిమాగానే చూసినప్పుడు మనకి జెన్యుయిన్గా అందులో నచ్చింది నచ్చలేదు అనేది మనకు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం మంచి సినిమాలు కూడా మిస్ అయిపోతాం అవును. ఇలాంటి రివ్యూస్ వల్ల. అవును. కాబట్టి రివ్యూస్ ఉండాలి, కానీ వెంటనే ఉండద్దు అనేది నా ఉద్దేశం. కానీ కొందరు ప్రొడ్యూసర్స్ కు మరీ డబ్బులు ఇచ్చి కూడా రివ్యూస్ చెప్పించుకుంటారని చెప్పేసి కూడా అంటారు కదా మేడం మరి. అది ఎప్పుడు మరీ ఇంకా చెత్తగా ఉంది, సినిమా లేవట్లేదు అనుకుంటే చెయ్యొచ్చు. ఉమ్. అది కూడా తర్వాత చేసుకోండి, 4 రోజులు పోయాక చేసుకోండి. శుక్రవారం రిలీజ్ అవుతుంది, సోమవారం మంగళవారం చేసుకోండి. ఈ వీకెండ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ 3 రోజుల్లో ఓకే. మీకు ఒక సినిమా డెసిషన్ అయిపోతుంది. అవును. అది మంచిగా ఉందా లేదా డిసైడ్ అయిపోతుంది. అవును. సో అంటే నేను అనేది ఏంటంటే ఇంపాక్ట్ తగ్గుతుందని అంతే. ఓకే. ఆ ఇంపాక్ట్ తగ్గడం వల్ల సినిమా బతుకుతుంది. అవునా కదా? అవును. ప్రతివాడు కెమెరా ముందు కూర్చుని రివ్యూస్ ఇచ్చేస్తారు, నేను ఇచ్చేస్తాను అవును. కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది నేను అనేది. జెన్యుయిన్ గా మనం ఇవ్వగలగాలి. నేను ఇప్పుడు ఒక సినిమా చూసి 2 గంటలో, 2 గంటల 20 నిమిషాలు, 2 గంటల 30 3 నిమిషాలు ప్రతి పాయింట్ నేను చెప్పగలిగితే దెన్ దట్ ఈస్ ద రియల్ జెన్యుయిన్ ఒక ఏమనాలి రివ్యూ Review, అవుతుంది అది. కాబట్టి ఆ రకంగా ఇస్తే బాగుంటుందనే నా ఉద్దేశం. ఇది పాటిస్తారని కాదు, జస్ట్ ఒక కానీ పాటిస్తే సజెషన్, బాగుంటుంది కదా మేడం. సజెషన్ అంతే. ఓకే. థ్యాంక్ యూ.